నమస్తే అండి. నా పేరు మొహిద్దీన్. ఏపీ ఎన్హెచ్ఎం జేఏసీ తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు ముఖ్యంగా మేమందరం గుమికూడడానికి కారణం ఏమ్రా అంటే మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా ఏమ్రా అంటే మా ఎంప్లాయీస్లో అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే కాంట్రాక్ట్ వ్యవస్థ, ఈ కాంట్రాక్ట్ అనేటువంటి దరిద్రమైనటువంటి వ్యవస్థను ముందు ప్రభుత్వం తీసివేయాలి. ఎందుకంటే దీన్ని వెట్టి చాకిరీ అంటారు. ప్రభుత్వ ఉద్యోగులు 2 లక్షలు 3 లక్షలు జీతాలు తీసుకుంటున్నారు, లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. దాంట్లో 10% కూడా లేకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇస్తున్నారు. ఇది చాలా పెద్ద అన్యాయం అని చెప్తున్నాను. ముఖ్యంగా ఏమ్రా అంటే మాకు ఎన్హెచ్ఎం జేఏసీ ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏమ్రా అంటే ప్రతి ఒక్కరికి చిన్న క్యాడర్ నుంచి పెద్ద క్యాడర్ వరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే తీసుకుంటున్నారో పే స్కేల్ కాకుండా వాళ్ళతో పాటు సమానంగా మాకు వాళ్ళతో పాటు మేము సమానంగా పనిచేస్తున్నాము, సమాన వేతనం అడుగుతున్నాము. అది సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ మన ప్రభుత్వాలు ఎందుకో నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఇది చాలా అన్యాయము. అంతేకాకుండా వెట్టి చాకిరీ అనేసి దీన్ని గమనించాలి. ఇది ప్రభుత్వానికి అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రభుత్వం ఆర్థిక మాంద్యంలో ఉందనేసి అంటారు. అంటే ప్రభుత్వాలు వాళ్ళకి ఇచ్చేటువంటి బకాయిలన్నీ చెల్లించారు, కాంట్రాక్ట్ ఉద్యోగులని మర్చిపోయినారు. వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులకి లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. కానీ మమ్మల్ని మా కడుపు కొట్టడం అనేది ఇది ఎంతవరకు న్యాయం అనేసి ముఖ్యమంత్రి వర్యులు గమనించాలి. అంతేకాకుండా మా క్యాడర్ హెల్త్ అనేది చాలా ముఖ్యమైనటువంటి క్యాడరు. దాంట్లో మేము రేయింబగళ్ళు మాకు ఉద్యోగులం అనేటువంటి గుర్తింపు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే లీవులు లేవు. ఆడవారికి మెటర్నిటీ లీవ్ లేదు, పెటర్నిటీ లీవ్ లేదు. అదేమో అందరికీ ఇస్తున్నారు. అంటే మేము ఎవరిని పోల్చుకోవడం లేదు. కానీ మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మా పొట్టకు జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళు తినే పప్పే తింటున్నారు. వాళ్ళు తినే పప్పే మేము తింటున్నాము. కాబట్టి వాళ్ళు కొనే పప్పే మేము కూడా కొంటాము. కానీ వాళ్ళు కొంటారు. మేము పేదవాళ్ళమా? అంటే కాంట్రాక్ట్ వ్యవస్థ అంటే మేము పేదవాళ్ళమనే. ఎంప్లాయీస్లోనే ఇట్లాంటి వ్యత్యాసాలను తీసేస్తే చాలా బాగుంటుందనేసి ప్రభుత్వానికి కాళ్ళు దండం పెట్టుకొని కోరుకున్నాను. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు దీన్ని మాకు ఖండించి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణలోకి తీసుకొనేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.